ఈరోజు మన వాక్య ధ్యానాంశము తిరుగుబాటు చేసి హృదయం మార్చబడుట. యెషయా గ్రంథము 65 అధ్యాయము 1-2 వచనాలు. లోబడనలని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. దేవుడు మానవ స్వభావమును పరిశీలిస్తాడు. అది ఒక తిరగబడే స్వభావం. మనం తిరగబడే వారమే, కానీ దేవుని కృప మనలను వెంటాడుతుంది. మనలను మార్చుటకు ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తారు. యాకోబు జీవితంలో ఇది కనబడుతుంది. దేవుని కృప తనను వెంటాడుతూ ఉంది. అతడు తిరగబడే స్వభావం గలవాడు. ఎల్లప్పుడూ తన స్వచిత్తమును నెరవేర్చుకునేవాడు. దేవుని చిత్తమును కాదు, దేవుని తలంపులు ఉన్నతమైనవి. దేవుని కృప మనల్ని వెంటాడుతూ మనకు నూతన విషయాలు బయలుపరిచినప్పుడు మన తలంపులు ఆయన తలంపుల మట్టుకు ఎదుగుతాయి. దేవుని తలంపులకు మన తలంపులు స్థిరపరచబడినప్పుడు అదొక గొప్ప విజయము. అది ఎల్లప్పుడూ మానవ స్వభావంతో పోరాడుతుంది. 12వ వచనములో దేవుడు చెబుతాడు ఇలాగని, వారు నేను సంతోషించని దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు ఏర్పాటు చేసుకున్న విషయంలో నేను సంతోషించను అని దేవుడు చెబుతున్నాడు. ఒక తల్లి ఒక తప్పుడు దాన్ని ఏర్పాటు చేసుకోవడం చూసినప్పుడు ఆమె దుఃఖపడుతుంది. ఇంట్లోని ప్రతిదీ పిల్లలు ముట్టుకోవడానికి వీలు లేదు. అనేక సంవత్సరాల క్రితం ప్రాకేటు వంటి నా కుమారుని చేతులలో పడేటట్టు క్షౌరము చేసుకుని నా బ్లేడ్ను విడిచిపెట్టాను. ఆ పిల్లవాడు దానితో ఆటలాడుకొని తన చెయ్యి తెగ కోసుకున్నాడు. మనం ఎప్పుడు తప్పుడు వాటిని ఏర్పాటు చేసుకుని పనిచేస్తాం. దేవుని రాజ్యంలో నీవు ముట్టుకో. కూడనవి అనేకములు ఉన్నాయి. గొప్ప కృపలు, గొప్ప శక్తి ఉన్నాయి. ఎవరో ఒకరు ఒక గొప్ప ప్రసంగం చేస్తారు. నీవు కూడా అలాగ బోధించాలనుకుంటావు. ఆ గొప్ప ప్రసంగం ద్వారా మార్చబడిన వారు నీవు నిలబెట్టగలవా? ఆ ప్రసంగం ద్వారా ముట్టబడిన వారు ప్రసంగికులకే ప్రాముఖ్యత ఇవ్వచ్చు. మీరు ఆ మహిమను నిరాకరించగలరా? అనేక మారులు ప్రజలు నా ప్రసంగముతో నా పేరును కలుపుతుంటారు. నేను దుఃఖిస్తానో వారు దేవునికే మహిమనివ్వాలి. గొప్ప దైవజనులను అనుకరించగోరతారు. ఆ మెట్టులో నిన్ను నీవు కాపాడుకొనగలవా? సాధు సుందర్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను టిబెట్కు అతనితో కూడా వెళ్ళి హతసాక్షిగా మరణించాలని కోరాను. కానీ నిజము చెప్పాలంటే విజయవాడలో వచ్చే చలి నేను భరించడానికి వీలు కానిది. మాట్లాడడానికి సులువే. మనం ఎక్కడ ఆరంభించాలో అక్కడ ఆరంభిద్దాం. యాకోబు అనేక ఆశీర్వాదములు కోరాడు. అలాంటి ఆశీర్వాదములు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను అలాంటి ఆశీర్వాదములతో వెంబడిస్తున్నాడు. కానీ నీవు నీ తిరగబడే హృదయంతో నీవు క్రియ చేయటం లేదు. దేవుని తలంపులు కానీ నీ తలంపులను నీవు తీసి పారవేయడం లేదు. దేవుడు నీకు అధికముగా డబ్బు ఇస్తే బంగారముతో నిన్ను అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తావు. డబ్బును అలాంటి దాని కొరకు వినియోగించవలెనా? నువ్వు దేవుని ఈవులను వినియోగించగలవా? దేవుడు యాకోబుకు గొర్రెలను మేపే శక్తినిచ్చాడు. కానీ ఆ ప్రయాస అతనికి సంతోషము, సమాధానం ఇవ్వలేదు. అతడు ఇంటి దగ్గర నుండి పారిపోతూ ఉండినప్పుడు దేవుడు పరలోకమునకు ఎక్కి వెళ్ళగలిగిన నిచ్చెనను చూపించాడు. అతడు అకస్మాత్తుగా పైన ఉంటాననుకున్నాడు. లేదు, మెట్లున్నవి. అతడు మొట్టమొదటి మెట్టు ఎక్కలేదు. ఓ, ఇది దేవుని ఇల్లు అని చెప్పాడు. ఎన్నడూ పశ్చాత్తాపడవాడు కాదు. తమతో ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి కలిగి ఉండాలని ఆశించలేదు. మన కొరతేమి? దేవుడు మనతో ఉంటే మనకు అవసరమైన సమస్తము దొరుకుతుంది. చిన్న చిన్నవి కూడా మనల్ని సంతోషపరుస్తాయి. యాకోబు కుటుంబం సంగతి ఏమిటి? తన కుటుంబమునకు సహాయం చేయగలిగిన మెట్టుకు వచ్చాడా? అతని తలంపులు ఇంకను దేవుని తలంపులైనవా? ప్రార్థించిన రాత్రి యాకోబు తిరిగి తన కుటుంబమును కలుసుకున్నాడు. యాకోబు తిరిగి తన కుటుంబమునకు వచ్చాడు. నీవు దేవుణ్ణి కలుసుకున్నావా? సంసోను తల్లి దేవదూతను కలుసుకుంది. ఆమె వచ్చి తన భర్తతో ఆ విషయము చెప్పింది. వారి తలంపులు చాలా ఎత్తుగా లేచాయి. నీవు నీ భార్య కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒకానొక దినమున దేవుని తలంపులని నీవు ప్రార్థిస్తావు. ఇప్పుడు నేను నా భార్య కలిసి ప్రార్థించేటప్పుడు దేవుని తలంపుల ప్రవాహములో మేము ఈదుతున్నట్లుంటుంది. ఇది ఎంత గొప్ప దీవెన! నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తమును ప్రార్థిస్తావు. దావీదు కుమారుడైన అబ్షాలోము అందమైనవాడు. ఎన్నడూ అతనిలో సరిగా క్రియ చేయలేదు.
అతడి గర్వముతో నిండినవాడు ప్రతిదినం అద్దములో తన ప్రతిబింబం చూసుకునేవాడు. అతడు ఎన్నడూ దేవుని తలంపులను తీసుకొనలేదు. అతని హృదయము గర్వముతో నిండి ఉంది. తండ్రి అతనిని ప్రేమించాడు. ఆ ప్రేమలో అతని తలంపులు లోబడేవాడు. అబ్షాలోము తన నరహత్య కొరకు పశ్చాత్తాపడకముందే దావీదు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది తప్పుడు ముద్దు. దేవుడు అలాగు చేయుడు. ఆయన నిన్ను వెంబడిస్తాడు. పౌలును వెంబడించాడు. ఒకానొక దినమున అతన్ని బలవంతుని చేశాడు. ఒక దినమున దేవుని కృప నిన్ను బలవంతం చేస్తుంది. ఆయన నీ వెనకనే ఉన్నాడు. నీవు ఆలోచించేదంతా ఆయన దగ్గరనే ఉన్నది. దావీదు రాజు యొక్క అల్లుడు అవ్వాలని కోరాడు, కానీ దేవుడు అతనికి రాజరికమే ఇచ్చాడు. దానియేలు తలంపులు అంతకంతకు ఉన్నతంగా పైకి వెళ్ళాయి. ఒకానొక దినమున దేవుని సన్నిధిలో తన్ను గురించి ప్రార్థించాడు. దేవునితోనే ఉండినాడు. ఒక దూత వచ్చి, నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు జవాబులు వస్తుంటాయి. దారిలో చీకటి శక్తులు వచ్చి జవాబును ఆలస్యం చేస్తాయి. నీ చుట్టూ చీకటి శక్తులు ఉన్నాయి, కానీ నీవు జయిస్తావు. నీ హృదయంలో ఉండే తిరుగుబాటుతనం మరణిస్తుంది. దేవుని తలంపులను నీ తలంపులను ఒకటి అవుతుంది. అబ్రహాముకు అలాగు జరిగింది. దేవుడు తన కుమారుని కొరకు అడిగినప్పుడు అతనిలో తిరుగుబాటు కానీ ఎదురుబాటు కానీ లేదు. మానవ హృదయము ఆ మెట్టుకు లేచినప్పుడు పరలోకము సంతోషిస్తుంది. నేను నీ ద్వారా లోకమంతటినీ దీవిస్తాను అని దేవుడు ఆయనతో చెప్పాడు. దానిని నీవు నిరీక్షిస్తావా? మనలో కొంతమంది చాలా చెడ్డ జిల్లాల నుండి వచ్చాం. దేవుని కృపను బట్టి మీ హృదయంలో ఉండే తిరుగుబాటును చంపివేసి దేవుని శక్తిని ద్వారా జిల్లా అంతటిని మార్చడానికి ప్రయత్నిస్తాను. నువ్వు నమ్ముతావా? దేవుడి పట్టణము అంతటినీ సహవాసానికి ఇస్తాడు, నమ్ముతావా? ఈ చిన్నపిల్లలు ఒకనాటికి దేవుని సాక్షులై ఉంటారని నమ్ముతావా? అనేక మంది ఒక దినమున ఇక్కడ జరిగిన సేవ చూడడానికి వస్తారు. నీవు జయించావా? నీ హృదయములో నుండి తిరుగుబాటు తొలగించి వేయబడిందా? ఈ మార్గమున వెళ్ళు అని దేవుడు నీతో చెప్పినప్పుడు చిత్తం ప్రభా అని నీవు అంటావా? తిరుగుబాటుతనము చనిపోయినప్పుడు ఆయన నిన్ను తన యొక్క నడిపింపుతో నడిపిస్తాడు. నీవు దేవుని స్వరమును ఎల్లప్పుడూ కూడా వింటావు. దేవుడికి వాక్యము. దేవుడు దీవించునుగాక.